నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. రామోజీరావు పార్థివ దేహానికి పలువురు సినీ రాజకీయ నాయకులు ఒక్కొక్కరుగా నివాళులర్పిస్తున్నారు. ఇక స్టార్ డైరెక్టర్ రాజమౌళి రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయనకు భారతరత్న ఇవ్వాలని, ఆయన్ను గౌరవించుకోవాలని కోరాడు. ఇక సోషల్ మీడియాలో అల్లు అర్జున్ తన సంతాపాన్ని ప్రకటించారు. గేమ్ చేంజర్ టీమ్ సెట్లోనే నివాళులర్పించింది. తెలుగు మీడియా దిగ్గజం రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతిపై దేశ ప్రజాని, ఇరు రాష్ట్రాల సీఎంలు నివాళులర్పించారు. సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు వేస్తూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రామోజీరావు అంత్యక్రియల్ని రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహిస్తుంది. ఆయన మృతి పట్ల టాలీవుడ్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. బుల్లితెర, వెండితెర తారలంతా కూడా ఆయన పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. రాజమౌళి, కీరవాణి కుటుంబం ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ ఆయన సేవల్ని కొనియాడారు. ఎంతోమంది ఉపాధి కల్పించిన మహనీయులని అన్నారు. ఇక ఆయన చేసిన సేవలను గాను భారతరత్న ఇచ్చి గౌరవించుకోవాలని అన్నారు. ఆయనకు ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాలని ఎమోషనల్ అయ్యారు. రామోజీరావు గారి మరణ వార్త విని షాక్ అయ్యానని, అలాంటి వ్యక్తి ఉండడం అరుదని, ఇకపై 2 తెలుగు రాష్ట్రాలు మునపట్ల ఖచ్చితంగా ఉండలేవని, ఆయన ఒక మహోన్నత శక్తి అని అభివర్ణించారు రామ్ గోపాల్ వర్మ. ఇక బన్నీ ట్వీట్ వేస్తూ ఎమోషనల్ కూడా అయ్యారు. రామోజీరావు గారి మరణ వార్త విని ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన ఒక పైనీర్, స్ఫూర్తి ప్రదాత. మీడియా, సినిమా పరిశ్రమలు ఇలా అన్ని రంగాల్లో అగ్రగమయ్య నిలిచారంటే చిన్న విషయం కాదు అని అన్నారు. ఆయనకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని బన్నీ ట్వీట్ చేశాడు. ఇక గేమ్ చేంజర్ చిత్ర యూనిట్ అయితే సెట్స్లోనే రామోజీరావుకి నివాళులర్పించారు. టీం అంతా కలిసి మౌనం పాటించారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా రామోజీరావు మృతి పట్ల స్పందించారు. రామోజీరావు తుదిశ్వాస విడవడంపై ఎమోషనల్ అయ్యారు. చాలా సింపుల్గా ఆయన గొప్పదనం గురించి చెప్పేశారు. ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది అంటూ ఆకాశానికి ఎత్తేశారు. రామోజీ ఫిలిం సిటీ, ప్రియా పచ్చళ్ళు, మార్గదర్శి ఇలా ఏ పేరు విన్నా గుర్తుకు వచ్చింది మాత్రం రామోజీరావు. అలాంటి దిగ్గజం నేడు నేల కొరిగింది. రామోజీరావు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుందని చిరంజీవి, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి వారు కూడా సోషల్ మీడియాలో ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. రామోజీరావు గారు భారతీయ మీడియా మరియు చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను అని, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని కళ్యాణ్ రామ్ ఎమోషనల్ అయ్యారు. శ్రీ రామోజీరావు గారు లాంటి దార్శనికులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యనేత మరియు భారతీయ సినిమా దిగ్గజమైనటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేని వంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. నిన్ను చూడాలని చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటికీ జ్ఞాపకాలు ఇప్పటికీ మరవలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. మీడియా లెజెండ్, ఈనాడు చైర్పర్సన్, మార్గదర్శి, ప్రియా ఫుడ్స్ వ్యవస్థాపకులు, ఈటీవీ నెట్వర్క్, ఉషా కిరణ్ మూవీస్, రామోజీ ఫిలిం సిటీ అందించిన మహనీయులు ఇక లేరని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మెహర్ రమేష్ ట్వీట్ చేశారు. ఇక చిరంజీవి స్పందిస్తూ ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది, ఓం శాంతి అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక రామోజీరావు అంత్యక్రియలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. CWC సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అక్కడ నుండే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, హైదరాబాద్ కమిషనర్కు CS ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది.